ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత 2 వారాలుగా మంచం మీద నుండి మరణానికి దారి తీసిన ఒక రాజు జీవితం అనే అంశ సందేశం ద్వారా ఎన్నో హెచ్చరిక సంబంధమైన విషయాలు దేవుని వాక్య వెలుగులోంచి వాక్యానుసారంగా మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. మంచం మీద నుండి మరణానికి దారి తీసిన ఆహాబు కుమారుడైన అహజ్యా జీవితం ఈ విధంగా ముగించబడట గల కారణాలు దేవుని వాక్య వెలుగులోంచి మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వారం మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ప్రార్థనాపూర్వకంగా మీరు ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అహజ్యా అనే పేరుకు అర్థం ఏంటంటే యెహోవా స్థిరపరచువాడు అని అర్థమై ఉన్నది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, తన తండ్రి అనగా ఇశ్రాయేల్ రాజైన అహాబు తన కుమారులకు కుమార్తెలకు యెహోవా నామము వచ్చేటట్లు పేర్లు పెట్టుటను మనం చూస్తూ ఉంటాం. అంటే పేర్లలో యెహోవా నామం వచ్చినట్లు పేర్లు పెట్టుటను మనం చూస్తూ ఉంటాం. యెహోవా నామం వచ్చినట్లు పేర్లు పెట్టినప్పటికీ ఆ దేవునికి వారిని ఇష్టలుగా పెంచలేదు సరికదా. ఆ దేవునికి వారి జీవితాల్లో స్థానమే లేకుండా చేసి తన భార్య అయిన యెజబెలు కుటుంబం యొక్క విశ్వాసాలైన బయలు ఆశేర లాంటి దేవతా విశ్వాసాల్లో వారిని పెంచడాన్ని బట్టి వారి జీవితాల్లో ఇతర విశ్వాసాలకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చిన వారిగా అహజ్యాను, యెహోరామును, అతల్యాను మనం చూస్తూ ఉంటాం. గనుకనే ఆహాబు మరణమైన తర్వాత ఇశ్రాయేలును రాజుగా పరిపాలించుటకు సింహాసనం ఎక్కిన అహజ్యా రాజు తనకి ఏ బాధ కలిగినా, శ్రమ కలిగినా, కష్టం కలిగినా యెహోవా దేవుని యొద్ద విచారించక, యెహోవా దేవుని ప్రవక్తల యొద్ద విచారించక, యెహోవా దేవుణ్ణి అడగక ఇతర విశ్వాసాల యొద్ద విచారించిన రాజుగా ఈ ఇశ్రాయేల్ రాజైన అహజ్యాను మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్లో దేవుని భయము భక్తి లేని రాజుగా ఈ అహజ్యా రాజును మనం చూస్తూ ఉంటాం. గనుకనే ఇశ్రాయేలు దేవుడిని యెహోవా చేత రాజ్యమందు స్థిరపరచబడవలసిన వాడు స్థిరపరచబడలేదు సరికదా. 2 సంవత్సరాలు మాత్రమే ఇశ్రాయేలును పరిపాలించిన రాజుగా అహజ్యాను మనం చూస్తాం. ఈ విషయాలు రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 40 నుండి 51 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 8 నుండి 20 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూసినట్లయితే యుద్ధ రథముల అర్ధభాగం మీద అధికారి అయిన జిమ్రీ అనే వాడిని ఇశ్రాయేల్ రాజైన యాలా పరిపాలనలో మనం చూడగలం. వీడు ఇశ్రాయేల్ రాజైన యాలా రాజుకి నమ్మక ద్రోహం చేయడమే కాకుండా ఆ రాజుని హత్య చేసిన వానిగా ఈ జిమ్రీని మనం చూస్తూ ఉంటాం. ఇలా చేసి ఆ రాజ్య అధికారంలోనికి వచ్చిన వీడు 7 రోజులు మాత్రమే పరిపాలన చేసి వీడిని వీడే తగలబెట్టుకొని చనిపోయిన వానిగా, సజీవ దహనమైన వానిగా ఈ నమ్మక ద్రోహి అయిన అధికార దాహం గలవాడైన జిమ్రీని మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 15 నుండి 18 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో జిమ్రీని గురించి తెలియపరచుటకు ప్రధాన కారణం ఏంటంటే అతి తక్కువ దినాల్లోనే రాజ్యాధికారాన్ని కోల్పోయాడు. కారణం ఏంటంటే అడ్డత్రోవల్లో అధికారాన్ని చేజిక్కించుకున్నాడు గనుక అతి తక్కువ దినాల్లోనే రాజ్యాధికారాన్ని కోల్పోయిన వానిగా ఈ జిమ్రీని మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ న్యాయ విధులకు విరోధంగా నడిచాడు. దేవుని భయము భక్తి లేనివాడిగా జీవించాడు గనుక 7 రోజుల పరిపాలనతో అతడి జీవితమే ముగించబడినట్లు, చివరికి అతడే లేకుండా పోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న దేవుని గొప్పతనమై ఉన్నది. ఆయన చట్టాలు చేయలేని పనులను ఆయన చేసి చూపించే గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన భయమును కలిగి జీవించే జీవిత విధానాన్ని నేర్పే గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అహజ్యా 2 సంవత్సరాలకే అధికారాన్ని కోల్పోయాడు. చివరికి వాడి లేకుండా పోయాడు. జిమ్రీ 7 రోజులు అధికారంలో ఉన్నాడు. చివరికి వాడు తగలబెట్టుకొని చనిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇది చరిత్ర సత్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ రాజైన అహజ్యా 2 సంవత్సరాలకే అధికారాన్ని కోల్పోయి మరణించుటకు ప్రధాన కారణం ఏంటంటే ఇతని తల్లిదండ్రులైన ఆహాబు, యెజబెలు ఈ అహజ్యాను
దేవుని భక్తిలో పెంచక, దేవుని ధర్మశాస్త్ర విధి విధానాల్లో న్యాయ విధుల్లో పెంచక, ఇతర విశ్వాసాల భక్తిలో పెంచుటను బట్టి ఇతడు మేడగది కిటికీలో ఉండి కింద పడి ఇంకా అక్కడి నుండి అతని స్థితి ఎలా మారిపోయిందంటే మంచానికే పరిమితం చేయబడిన స్థితిలో అతడు ఉండిపోయినట్లు, ఇంకా అక్కడితో అతని జీవితం ముగించబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. అదేంటంటే ఇతని తల్లి అయిన యెజబెలు కూడా కిటికీలో నుండి పడద్రోయబడి చంపబడినట్లు రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 30 నుండి 37 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈమెను గూర్చి రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 34వ వచనంలో ఆ శాపగ్రస్తురాలు అని రాయబడినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, శపితమైన పనులు ఆగకుండా చేస్తే వీరిలాంటి పరిస్థితులు ఎదుర్కొనక తప్పదు. అహజ్యా ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించి ఉన్నాడు, ఒక రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. అంటే అన్ని విషయాలు తెలిసిన అనుభవం ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లవాడు కాదు. తల్లిదండ్రుల విధానంలో నడుచుటకు మంచి చెడులు వివేచించే జ్ఞానం కూడా అహజ్యాకు ఉంటుంది. అయినా అవివేకగానే నడిచాడు, ప్రవర్తించాడు ఈ ఇశ్రాయేలు రాజైన అహజ్యా. ఈ విషయాలు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. గనుకనే మేడగది కిటికీలో ఉండి పడి అస్వస్థత పాలై లేవలేని స్థితిలో మంచానికే పరిమితైన వాడిగా మనం చూస్తూ ఉంటాం. అప్పటికైనా తన స్థితి ఆ విధంగా మారుటకు కారణాన్ని కనుగొనక ఇశ్రాయేలు దేవుని కోపాన్ని బాగా రేపిన నిర్ణయాన్ని తీసుకున్న వానిగా ఈ అహజ్యాను మనం చూస్తాం. ఇంతకీ ఈ అహజ్యా ఏం చేశాడో మనం తెలుసుకుందాం. మేడగది కిటికీలో ఉండి క్రింద పడి అస్వస్థత పాలై మంచానికే పరిమితైన తాను ఎక్రోన్లోని బయల్జీబుబు వద్దకు తన దూతలను పంపిన వానిగా మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, బయల్జీబుబ్ అంటే ఏగల దేవుడు అని అర్థం. ఫిలిస్తీయ వారు పూజించే దేవుళ్ళలో ఒకనిగా బయల్జీబుబ్ అనే పేరు ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే రాకుమారుడైన బయల్ అనే అర్థమై ఉన్నది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదులు ఈ పేరుని సైతానికి వాడినట్లు మార్కు సువార్త 3వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తుని స్వాభావికంగా హేళన చేయుటకు, అనేకులకు వేరు విధంగా చూపించుటకు, క్రీస్తు విషయమై కూడా ఆయన ద్వేషిస్తూ వాడుటను మనం చూస్తాం. నిజానికి ఈ పేరు సైతానికి చెందినదిగా యూదులు తలస్తూ ఉంటారు. వాడికి మాత్రమే వాడుటను కూడా మనం చూస్తాం. వాడికి చెందినదే అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబునకు తన స్నేహితులకు మధ్య జరిగిన సంభాషణలో యోబు ప్రత్యుత్తరం ఇచ్చిన మాటల్లో యోబు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో నా మంచము నాకు ఆదరణ ఇచ్చాను, నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అని అనుకున్న సందర్భాలను తెలియపరచటను మనం చూస్తూ ఉంటాం. అంటే దేవునికి నమ్మకంగా మనం ఉంటే ఆదరణ, ఉపశాంతి మంచము ద్వారా దేవుడు ఇచ్చేవాడై ఉన్నాడని తప్పక మనం తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా 63వ కీర్తన 4వ చరణంలో కీర్తనకారుడైన దావీదు ఇలా పాడుటను మనం చూస్తూ ఉంటాం. ఏ విధంగా అంటే నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు అని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ 3 విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సహాయుడై ఉంటాడని 63వ కీర్తన 7వ చరణంలో మనం చూస్తాం. ఆయన కుడి చేయి ఆదుకుంటుంది అని 63వ కీర్తన 8వ చరణంలో మనం చూస్తాం. ప్రాణమునకు దేవుని కాపుదల ఉంటుంది అని 63వ కీర్తన 9వ చరణంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచానికి పరిమితి అయిపోయిన పక్షవాయువు గలవాడు నలుగురి చేత మోయబడి యేసు ప్రభువారి వద్దకు తీసుకుని రాగా వాడు స్వస్థత పొంది ఇక మంచానికి వానికి సంబంధమును అను రోగం రూపంలో లేకుండా చేసిన వానిగా యేసు ప్రభువారిని మనం చూస్తాం. ఈ విషయాలు మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శిష్యుడైన పేతురు పరిశుద్ధాత్మ పూర్ణుడై నడిచి వెలిచిన సందర్భంలో దేవుని మహిమ ఆయనతో ఉండి చేసిన అద్భుత కార్యాలు ఏంటంటే, రోగములతో మంచానికి పరిమితైపోయిన ఎన్నో జీవితాలు పేతురు నీడ వారి మీద పడుట ద్వారా వారు స్వస్థతలు పొందడమే కాకుండా దేవునికి గొప్ప మహిమ కలుగుటను అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 15-16 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా స్వస్థతను ఇవ్వగల దేవుడు, బాగు చేయగల దేవుడు అహజ్యా రాజు విషయంలో ఏలియా ప్రవక్త ద్వారా అహజ్యా పంపిన దూతలతో లేక సేవకులతో నీవు ఎక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమగుదు అని ఎందుకు చెప్పి ఉన్నాడో లోతుగా వివరంగా వచ్చే వారం మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంశ సందేశాలు మీరు వీక్షించడమే కాకుండా మీకు తెలిసిన ఆత్మీయులు కూడా పరిచయం చేయవలసిందిగా ప్రభు సేవకునిగా నేను కోర్చి ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి.
దేవా మరి ఒక వారము దేవ మంచం మీద నుండి మరణానికి దారి తీసిన రాజు జీవితం అనే అంశ సందేశం ద్వారా ఎన్నో విలువైన విషయాలు, హెచ్చరిక సంబంధమైన విషయాలు నీ వాక్య వెలుగులోంచి మేము తెలుసుకున్నటకు మీరు ఇచ్చిన కృపా భాగ్యాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వీక్షిస్తున్న వారిని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వీక్షిస్తున్న వారిని దీవించండి, నీ కృపలను నడిపించండి. దేవ వచ్చేవారు మరికొన్ని విషయాలు, ఈ అంశ సందేశానికి సంబంధించిన విషయాలు ధ్యానించవచ్చునగా నీ ఆత్మ జ్ఞానంను, నీ ఆత్మ సహాయాన్ని మీరు మాకు అనుగురించి నడిపించి ఈ అంశ సందేశాల ద్వారా నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.